తెలంగాణలో సంచలనం రేకెత్తిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులు తిరుపతన్న భుజంగరావుపై సస్పెన్షన్ వేటు పడింది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న భుజంగరావులు 48 గంటల పాటు జైలులో ఉండటంతో సస్పెన్షన్ వేటు పడింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, చెప్పండి, ఈ కేసులో అయితే ప్రధానంగా నిందితులు ఉన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో తిరుపతి నాయుడు భుజంగరావుపై అయితే సస్పెన్షన్ వేటు పడింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పాత్ర నిర్ధారించుకున్న అనంతరం కూడా వారిని శనివారం కూడా అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ట్యాంపింగ్ కు పాల్పడినట్లు కూడా గుర్తించడమే కాకుండా అందుకు సంబంధించిన కీలక ఆధారాలను కూడా సేకరించినట్టు తెలుస్తా ఉంది. వీరిద్దరిని కూడా కస్టడీ కోరిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం అరెస్ట్ అయినటువంటి తిరుపతన్నతో పాటు అదనపు విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక భుజంగరావు కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు వరకు కూడా పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశారు. వీరి పాత్రకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో వీరిని అరెస్ట్ చేసింది ప్రత్యేక పోలీసు బృందం. మరోవైపు ప్రణీత్ రావు కస్టడీలో కూడా ఇచ్చిన సమాచారం ఆధారంగా మరింత స్పీడ్ పెంచింది సిట్టు. ఈ ఇద్దరిని కూడా కస్టడీ కోరే నేపథ్యంలో ఇక కేసులో ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు మరికొందరి పాత్రను కూడా సంబంధించిన ఆధారాలను కూడా సోదాలు చేపట్టింది సిట్టు. కీలక పత్రాలను కూడా సేకరించినట్టు తెలిసింది. మొత్తానికి ఎస్ఐటి ఎక్స్ డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావు విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రత్యక్ష ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా స్పెషల్ ఇంటెలిజెన్స్ మాజీ డిఎస్పీ ఉన్నటువంటి ప్రణీత్ రావు కూడా పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణకు సంబంధించి జూబ్లీ హిల్స్ ఏసీపీ నేతృత్వంలో కూడా ప్రత్యేక టీం ఏర్పాటైంది. ప్రణీత్ రావు ఎన్నికల ఫలితాల మరుసటి రోజే ఎస్ఐటీ లాగర్ కూడా చేసినట్లు కూడా పోలీసులు తెలిపారు. ఏదేమైనప్పటికీ ఆధారాల ధ్వంసంలో కూడా ప్రణీత్ రావును పక్కా ప్లాన్ తో కూడా వ్యవహరించినట్టు కూడా గుర్తించిన నేపథ్యంలో ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాంపింగ్ చేసి అదే ఆధారాలు లేకుండా చేశారని కూడా ప్రణీత్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎస్ఐటీలో ప్రణీత్ రావుకు సహకరించినటువంటి అధికారుల పాత్రపై కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ఈ వ్యవహారంలోనే పోలీస్ శాఖ ప్రణీత్ రావును విధుల నుంచి కూడా ఇప్పటికే సస్పెన్షన్ జారీ చేసిన నేపథ్యంలో కూడా తాజాగా కూడా ఇటు పోలీసు అధికారులుగా ఉన్నటువంటి తిరుపతన్నతో పాటు గుజరాత్ కూడా జైల్లో ఉన్న నేపథ్యంలో కూడా మాత్రం సస్పెండ్ చేశారు అధికారులు, పై అధికారులు. మొత్తానికి 48 గంటల పాటు జైల్లో ఉండడంతో ఈ పోలీసు అధికారులు మాత్రం ఈ చర్యకు పూనుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఇంకా ప్రతి రోజు కూడా ఈ ఫోన్ ట్యాంపింగ్ కి సంబంధించి కూడా అనేక మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో కూడా తాజాగా వీరిద్దరూ పోలీసులపై వేటు పడిందని చెప్పుకోవచ్చు. ఇంకా చాలా మంది ఉన్నతాధికారులు కూడా పోలీసు అధికారులు కూడా ఈ ట్యాంపింగ్ సంబంధించి కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్యమైన నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఇది పెద్ద చర్చకు దారి తీసే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. స్వాతి.